క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి వేళ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం మరి ఒక దినం దేవుని పాదాల దగ్గర వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. దేవుడు మనలను మన గ్రామాన్ని ప్రేమించి మరింతవరకు క్షేమంగా కాపాడి ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఎండాకాలం అంతా తన రెక్కల నీడ మనలను భద్రపరిచి మనం మరలా వర్షాకాలంలోనికి ప్రవేశించడానికి ప్రభు సహాయపడ్డారు. సరైన సమయంలో ఋతుపవనాలు రావడం, మన దేశంలో ప్రవేశించడం, ఇది చాలా సంతోషింపదగినటువంటి విషయం. కనుక ఈ 2020 సంవత్సరం యొక్క ఆరంభం కొంచెం దుఃఖకరంగా ఉన్నా కూడా కరోనా వైరస్ వల్ల దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి మనల్ని కాపాడుతూ దేవుడు మనల్ని క్షేమంగా నడిపిస్తూ ఉంటున్నారు. ఇరుకులో విశాలతను కలుగజేసే దేవుడు మనకుండి మనకు సహాయపడుతూ తుఫాను తప్పించారు. అదేవిధంగా మిడతల దండు వాటి యొక్క ప్రభావాన్ని తప్పించాడు. మరి అదేవిధంగా ఎండాకాలం అనేక మంది వడదెబ్బతో పడిపోయేటువంటి పరిస్థితులు, కానీ దేవుడు వాటి నుండి కూడా మనల్ని కాపాడాడు. మరలా వర్షాకాలం ప్రవేశిస్తూ ఉన్నాం. అయితే వర్షాల వలన ఎంత మేలుందో, కొన్నిసార్లు మరి వర్షాలు ఎక్కువై వరదలు రావడం వలన నష్టాలు కూడా ఉన్నాయి, పిడుగులు పడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అయినా దేవుడు వాటన్నిటి నుండి మనల్ని కాపాడడానికి సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి కాలం మారినా, పరిస్థితులు మారినా, మారని దేవుని కృప మన పట్ల మరి ఆయన ఎల్లప్పుడూ ఒకే రకంగా చూపుతూ ఉన్నారు కనుక దాన్ని బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉంటున్నాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు మన వర్తమానంలో మరి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఈ మాటల మీద మనసు పెట్టాలని ప్రభునామములో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. మనం నిన్నటి దినపు వర్తమానంలో 12వ వచనం చదివి ముగించుకున్నాము. అందులో పరలోక నివాసులు సంతోషిస్తున్నారు అని మనం రాయబడి ఉన్నది. వారు సంతోషించడానికి కారణం పరలోకంలో నుండి సాతానుడు పడవేయబడ్డాడు. మరలా ఎన్నడూ కూడా పరలోకానికి ఎక్కి వెళ్లకుండా వాడు పడవేయబడ్డాడు. అది సంతోషానికి కారణం. అయితే భూమి సముద్రమా మీకు శ్రమ అన్నారు. అంటే భూమి మీద ఉన్న వారికి శ్రమ. ఎందుకంటే సాతానుడు క్రోధముతో వాడు భూమి మీదకి దిగి వచ్చాడు గనక తన కోపమంతటిని భూమి మీద ఉన్న మనుషుల మీద చూపుతాడు గనక భూమి మీద ఉన్న వారికి శ్రమ అనేటువంటి మాట నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకున్నాం. ఈరోజు ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం నుండి నేను మరి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 17 వరకు జాగ్రత్తగా మాటల మీద మనసు పెట్టాలని ప్రభునామలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ 13వ వచనంలో ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఈ మాటలు మనం చూస్తూ ఉంటే ఆ ఘట సర్పము అనే మాట సాతానికి పర్యాయ పదం. అపవాది, సర్వలోకాన్ని మోసపుచ్చువాడు, ఇటువంటి మాటలు సాతానుకు వాడబడ్డాయి. అందులో ఇక్కడ ఘట సర్పము అనే మాట కూడా వాడబడి ఉన్నది. తాను భూమి మీద పడద్రోయబడి ఉండట చూచి ఆ మగ శిశువుని కనిన స్త్రీని హింసించాను. ఆ మగ శిశువుని కనిన స్త్రీ అంటే ఇశ్రాయేలు జనాంగం అనే విషయాన్ని మనం మొన్నటి వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ మగ శిశువు మాత్రం భూమి మీద లేడు. ఆయన ఎక్కడున్నాడు అంటే 12వ అధ్యాయం 5వ వచనంలో సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న
ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలు జనాంగం ఇంకా భూమి మీదే ఉన్నది. కానీ ఇశ్రాయేలు జాతి నుండి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయి తండ్రి సింహాసనము దగ్గర ఉన్నాడు అనే విషయం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం ఒక మాట చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయనో. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పబడిన మాట. ఆయన ఇప్పుడు పరలోకములో దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు జనాంగం భూమి మీదే ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే ఇశ్రాయేలు జనాంగమును ఆ ఘట సర్పము హింసించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువుని కనిన స్త్రీని హింసించెను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కనుక సాతానుడు భూమి మీద పడవేయబడినప్పుడు వాడు ఏం చేశాడంటే ఆ మగ శిశువుని కనిన స్త్రీని అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని హింసించినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుని మీద ఉన్న తన ఉగ్రత, తన కోపమును వాడు దేవునితో గెలవలేక దేవుని మీద ఉన్న కోపాన్ని దేవుడు ఏర్పరచుకొని వారి మీద వాడు చూపడం అనేది బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మనం ఆదికాండములో ఆదాము హవ్వలను చూస్తే వాళ్ళని ఎందుకు మోసం చేయాలనుకున్నాడు వాడు? వారు ఏదైనా వనం నుండి బయటికి నెట్టివేయబడినట్లుగా సాతానుడు ఎందుకు వారిని మోసంలో పడవేశాడు అంటే దేవుని మీద ఉన్న కోపాన్ని వారి మీద చూపడం మనం గమనిస్తాం. తర్వాత కయ్యేనుని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వాడు దుష్టుని సంబంధి అని రాయబడి ఉన్నది. అప్పుడు ఆ కయ్యూను చేసిన పని ఏంటంటే నీతిగా బ్రతికిన హేబేల్ను చంపడం అనేది మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే సాతాని యొక్క హస్తము కయ్యూని వెనక ఉండి నీతిమంతుడైన హేబేలును చంపునట్లుగా చేయడం. సాతానుడు దేవుని మీద ఉన్న తన కోపమును దేవుడు ఏర్పరచుకున్న తన పిల్లల మీద వాడు చూపించడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా వాడు దేవునిని ఏమీ చేయలేక దేవుడు సృజించిన దేవుని ఏర్పరచుకునే వారిని హింసించడము అనేది ఆది నుండి వాడు చేస్తున్న పని. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ప్రత్యేకించుకోవడం మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇశ్రాయేలీలు మిగతా జనాంగాల వారందరికంటే వారు ప్రత్యేకించబడినవారు. దేవుడు వారిని మరి తన స్వజనాంగముగా ఉండడానికి, తన సొత్తుగా ఉండడానికి ఆయన వారిని ఏర్పరచుకొని ఆయన ఇశ్రాయేలీల దేవునిగా పిలువబడినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పరచుకొని వారికి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అబ్రహాముతోనే వాగ్దానం చేశాడు. ఒకటి సంతానాన్ని గురించిన వాగ్దానం, 2 భూమిని గురించిన వాగ్దానం. నీకు ఈ దేశాన్ని వారసత్వంగా ఇస్తాను, స్వాస్థ్యముగా ఇస్తాను అని కానాను దేశాన్ని గురించి దేవుడు వారికి వాగ్దానం చేశాడు. అయితే ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పరచుకున్నాడు. సాతానుడు ఇశ్రాయేలీలను హింసించడం ప్రారంభించాడు. మనం ప్రపంచ చరిత్రలో ఇశ్రాయేలీలను గురించి ఆలోచిస్తే ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికంటే ఎక్కువగా ఇశ్రాయేలీలు హింసలు పొందిన వారిగా కనబడతా ఉన్నారు. మనం మన దేశాన్ని గురించి ఆలోచిస్తే మనము బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో కొన్ని సంవత్సరాల పాటు మనం ఇబ్బంది పడ్డాం, కొన్ని వందల సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. కనుక మన పూర్వీకులు, మన పితరులు మరి బ్రిటిష్ వారి కంటే ముందు ఆయా దేశాల నుంచి వచ్చిన వారి చేతుల్లో మరి బానిసత్వాన్ని భరించినటువంటి చరిత్ర మనం గతంలో పుస్తకాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా మన దేశంలో జరిగినటువంటి దాడులు కానీ బానిస పరిస్థితులు కానీ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఇశ్రాయేలీల యొక్క జీవిత చరిత్ర మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు
వారు పొందినన్ని శ్రమలు, వారికి కలిగినన్ని ఇబ్బందులు, వారికి వచ్చినన్ని యుద్ధములు ఇంకెవరికీ జరగలేదు, ఎవరికి రాలేదు, ఎవరికి జరగలేదు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండడం నిర్గమకాండంలో మనం చూస్తాం. ఈ నిర్గమకాండంలో ఐగుప్తు రాజు అయిన ఫరో ఇశ్రాయేలీలను కఠినంగా బాధ పెట్టడం మనం ఎరుగుదాం. ఆ విధంగా వాళ్ళు 400 సంవత్సరములు కఠినమైన బానిసత్వాన్ని వారు భరించినట్లుగా నిర్గమకాండంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 1-2 అధ్యాయాల్లో ఆ విషయాలు రాయబడ్డాయి. అయితే దేవుడు మరల వారి పట్ల కృపను చూపి మోషేని పంపించి వారిని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వారిని తీసుకొచ్చిన తర్వాత కానాను దేశంలో వారిని స్థిరపరిచిన తర్వాత వారు కానాను దేశంలో ఉండగా న్యాయాధిపతుల గ్రంథం కనుక మనం చూస్తే శత్రువులు ఎన్నోసార్లు వారిని చుట్టుముట్టిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు ఎన్ని శ్రమలు పడ్డారో నేను కొన్ని ఉదాహరణలు అక్కడక్కడ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ అరామునహరాయిము రాజు ఆయన చేతికి ఇశ్రాయేలీలు అప్పగింపబడ్డారు. 8 సంవత్సరములు ఇశ్రాయేలీలు అతనికి దాసులుగా ఉన్నారు. తర్వాత 3వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులై ఉన్నారు. 4వ అధ్యాయము 3వ వచనంలో కనాను రాజు, అతని పేరు యాబీను, అతని చేతిలో 20 సంవత్సరములు ఇశ్రాయేలీలు బానిసత్వాన్ని అనుభవించారు. తర్వాత 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథమే 6వ అధ్యాయం 1వ వచనం, మిద్యానీయుల చేతిలో వాళ్ళు 7 సంవత్సరములు బానిసత్వాన్ని అనుభవించారు. తరువాత 10వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే ఫిలిస్తీయులు, అమ్మోనీయులు ఈ ఇద్దరి చేతిలో ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు బానిసత్వాన్ని అనుభవించారు. ఫిలిస్తీయులు, అమ్మోనీయులు కలిసి ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చిత్తగొట్టి అణిచివేశారు. 9వ వచనం చివరి లైన్లో మిక్కిలి శ్రమ కలిగింది వారికి. అంటే ఇశ్రాయేలీలు ఎటువంటి బాధలు పడ్డారో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. 13వ అధ్యాయము 1వ వచనం, ఫిలిస్తీన్ల చేతిలో 40 సంవత్సరములు బానిసత్వాన్ని అనుభవించినట్టుగా వ్రాయబడి ఉన్నది. ఇలాగ మనం చూస్తూ ఉంటే న్యాయాధిపతుల గ్రంథంలో అనేక సార్లు అనేక సంవత్సరములు శత్రువుల చేతిలో వారు నలిగిపోయిన సందర్భాలు. ఇంకా రాజుల కాలంలో రాజుల 1వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం చూస్తూ ఉంటే మరి ఎన్నో రకాల శత్రువులు సైన్యము ముట్టడించడం, దేవుడు మరల వారి ప్రార్థనలు విని వారిని విడిపించడం జరిగింది. అలా జరుగుతూ ఉండగా అష్షూరు సైన్యం వచ్చి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీలను బానిసలుగా కొనిపోయారు. కొద్ది కాలం తర్వాత బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యమును స్వాధీనం చేసుకొని వారిని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు. అలాగా బబులోను రాజ్యములో వారు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత బబులోనీయులు, తర్వాత మాదీయ పారశీకులు పరిపాలన చేశారు. వారి కాలంలో కూడా వాళ్ళు చెరలోనే ఉన్నారు. పారశీక రాజైన కోరేషు కాలంలో దేవుని కృపను బట్టి వాళ్ళు పారశీక రాజ్యము నుండి విడుదల పొంది మళ్ళా యెరూషలేమునకు, ఇజ్రాయెల్ దేశానికి రావడం, యోధా రాజ్యానికి రావడం జరిగింది. దాని తర్వాత గ్రీకు రాజు వచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు మాత్రం చెరపట్టుకోలేదు దేవుని కృపను బట్టి. అలాగా గ్రీకు రాజు వెళ్ళిపోయాడు. దాని తర్వాత రోమీలు పరిపాలించారు. రోమీలు మరలా ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకొని కఠినంగా వాళ్ళు ఇశ్రాయేలీల మీద వారు బానిసత్వపు పరిస్థితులు మోపినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. దాని తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమీల చేతిలో ఇశ్రాయేలీలు సంహరింపబడి ఇతర దేశాలకు
తోలివేయబడ్డారు. అక్కడ నుండి 1900 సంవత్సరములు మరి ఇతర దేశాల్లో చెదిరిపోయిన యూదులు అవమానాలు, నిందలు, తృణీకారములు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొని వాళ్ళు దాదాపు 1900 సంవత్సరములు వాళ్ళు పరాయి దేశాల్లో వారు బానిసపు బ్రతుకులు బ్రతుకుతూ వచ్చారు. ఆ తర్వాత దేవుని కృపను బట్టి 1948 మే నెల 14వ తారీఖున వారికి స్వాతంత్ర్యం ప్రకటింపబడింది. వారు ఒక దేశంగా ఏర్పడటం జరిగింది. అయితే 7 ఏండ్ల శ్రమల కాలంలో మరలా సాతానుడు వాళ్లను హింసించడం అనేది జరుగుతుందని మనం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ గతంలో ఇశ్రాయేలీలు పడిన బాధలన్నిటి వెనక సాతాను యొక్క క్రోధం, సాతాను యొక్క కోపం ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సాతానుడికి దేవుడు ఏర్పరచుకొనిన ప్రజల మీద కోపం ఉన్నది. అందుకనే దేవుడు ఏర్పరచుకొనిన తన ప్రజల మీద సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని ప్రజల మీద తన కోపాన్ని చూపి ఇతర వ్యక్తులను రేపి వారి ద్వారా నిందలు, అవమానములు, తృణీకారములు కలుగునట్లుగా సాతానుడు చేస్తా వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కనుక దేవుణ్ణి నమ్మని వారికి పెద్ద కష్టాలు ఏమి లేవు, కానీ దేవుణ్ణి నమ్మిన వారికి అనేక రకాల కష్టాలు ఉన్నాయి. దానికి కారణం శోధకుడైనటువంటి సాతానుడు ఈ కష్టాలని తీసుకొచ్చేవాడిగా కనబడతా ఉన్నాడు. కాబట్టి నీతిగా బ్రతికిన యోసేపుకి అవమానం కలిగింది, చెరసాల అనుభవం కలిగింది, తృణీకరింపబడ్డాడు, బానిసగా వెళ్ళిపోయాడు. కానీ అన్యాయంగా అక్రమంగా బ్రతికిన యోసేపు యొక్క అన్నలు వారు మాత్రం క్షేమంగానే ఉంటూ వచ్చారు. కారణం ఏంటంటే యోసేపు దేవుని బిడ్డ, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కనుకనే సాతానుడు యోసేపు మీద ఆగ్రహాన్ని చూపినట్లుగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని నమ్మిన దేవుని పిల్లల మీద సాతానుకి కోపం ఉన్నది. అందుకనే వాడేం చేస్తున్నాడంటే దేవుని నమ్మినటువంటి దేవుని పిల్లలకి బాధలు కలుగునట్లుగా వాడు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్లో 73వ కీర్తన ఒకసారి మనం చూస్తే 73వ కీర్తన 3వ చరణం నుండి, భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొనుచున్నారు అన్నాడు. కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికి, ఆసాపు దగ్గరకు వచ్చేసరికి ఆయన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు, చేతులు శుద్ధి చేసుకున్నాడు, ప్రవర్తన మార్చుకున్నాడు, చాలా నమ్మకంగా ఉన్నాడు. కానీ దినమెల్లా శ్రమ కలుగుతుంది. 14వ చరణం, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. నీతిగా బ్రతికిన వాడికేమో శిక్ష, బాధ, దుర్నీతి, దేవునికి విరుద్ధమైన కార్యాల్లో బ్రతికే వాడికేమో ఏ యాతన లేదు, ఏ బాధ లేదు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 11, మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. చూడండి, మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. మోయాబు అనేది ఒక దేశం పేరు. ఈ మోయాబీలు లోతు తన కుమార్తె వారి పాపము ద్వారా పుట్టిన సంతానం మోయాబీలు, అమ్మోనీయులు. కనుక మోయాబీల్ని దేవుడు అసహించుకోవడం జరిగింది. వాళ్ళలో 10వ తరం వారు కూడా ఇశ్రాయేలీలో చేరకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ మోయాబీలు దేవుని చేత విసర్జించబడిన ప్రజలుగా కనబడ్డారు. వాళ్ళలో నీతి నియమం అనేవి లేవు. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీలు వస్తూ ఉంటే మోయాబు రాజు అయినటువంటి బాలాకు బిలామును పిలిచి ఇశ్రాయేలీలను శపించమని చెప్పాడు. అయితే బిలాము అలా చేయలేకపోయాడు. కానీ బిలాము ఒక సలహా చెప్పాడు, ఇశ్రాయేలీలు ఫలానా బలహీనతల్లో వారు తేలిగ్గా పడిపోతారు గనక మీరు విందు చెయ్యండి, వారిని కూడా పిలవండి, పురుషులను మాత్రమే పిలవండి,
వాళ్ళ పురుషులు వచ్చినప్పుడు మీ మోయాబీలలో ఉన్న యవ్వను రాండ్రను వారికి వడ్డించడానికి పంపించండి. అప్పుడు వాళ్ళు బలి అర్పించిన భోజనాన్ని చేయడమే కాదు, అలా తిన్న తర్వాత ఈ యవ్వను రాండ్రతో వారు పాపం చేస్తారు, దేవుని కోపం వారి మీదకి వచ్చింది, దేవుడు వారిని నశింపజేస్తాడని బిలాము సలహా ఇచ్చాడు. కాబట్టి మోయాబీలు నీతి నియమము లేనటువంటి వారిగా దాన్ని బట్టి కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఇర్మీయా గ్రంథం 48 అధ్యాయము 29వ వచనం, మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారము వచ్చాను. చూడండి, మోయాబీలు చాలా గర్వం కలిగిన వారు, అహంకారం కలిగిన వారు, అతిశయం కలిగిన వారు, పొగరు కలిగిన వారు, నీతి నియమాలు లేనివారు. కానీ ఇర్మీయా గ్రంథం 48:11లో మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను అని రాయబడి ఉన్నది. కానీ ఇశ్రాయేలీల గురించి ఆలోచిస్తే వారికి నెమ్మది అనేది లేదు. ఈ మోయాబీల గురించి రాస్తూ ఈ 48:11లో ఇంకేమన్నాడు, మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను, ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా తమ దేశమును విడిచి పరాయి దేశాలకి బానిసలుగా వెళ్ళే పరిస్థితి ఎప్పుడు రాలేదు. అదే చెప్పాడు కింద, అది ఎన్నడూనూ చెరలోనికి పోయినది కాదు, అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వలనే నిలుచుచున్నది. ఇశ్రాయేలీలేమో అనేక దేశాలకి చెరగా వెళ్ళిపోయారు, అనేక దేశాల రాజుల చేతిలో బానిసత్వాన్ని అనుభవించారు. కానీ వాళ్ళేమో దేవుని ఏర్పరచుకున్న ప్రజలు, వాళ్ళకు ఒక నీతి నియమం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు. కానీ అనేక హింసలు కలిగినాయి వారికి. మోయాబీలకి ధర్మశాస్త్రం లేదు, ప్రవక్తలు లేరు, నీతి నియమాలు లేవు, గర్వం కలిగిన వారు, అహంకారం అతిశయం కలిగిన వారు. కానీ వారు ఎప్పుడు కూడా ఇతర దేశాలకు చెరగా వెళ్ళిన వారు కారు. దీన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే లోకంలో శ్రమలు ఎవరికి? దేవుని పిల్లలకే. ఎందుకు దేవుని పిల్లలకు శ్రమలు కలుగుతున్నాయి? లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది కనుక లోకానుసారంగా బ్రతికే వారిని సాతానుడు ఏమి చేయడు. కానీ ఎవరైతే లోకానికి భిన్నంగా దేవుని పిల్లలుగా బ్రతుకుతారో వారిని బాధ పెట్టి మరలా తన వైపు త్రిప్పుకోవడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. కనుకనే దేవుని పిల్లలకి శ్రమలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. మన జీవితంలో శోధనలు కలుగుతాయి, కానీ సహింపగలిగినంత వరకే వస్తాయి. ఇక సహించలేకపోతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు అనే విషయాన్ని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు గమనిస్తూ ఉంటే, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తను నోరు తెరచి ఆ ఘటసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. ప్రియులరా, దేవుని పిల్లలకి శ్రమలు ఉన్నాయి, కానీ సహింపగలిగినంత వరకే దేవుడు అనుమతిస్తాడు. సహింపలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు
శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేస్తాడు. మనం నిర్గమకాండం 3వ అధ్యాయం ఒకసారి ఆలోచిస్తే మోషే మండుచున్న పొదను చూశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆ పొద మండుచున్నది కానీ అది కాలిపోలేదు. ఆ మంటలు అనేవి శ్రమలకు కష్టాలకు సూచనగా ఉన్నాయి. కానీ అంత మండుతున్న ఆ పొద ఇంకా పచ్చగా ఉన్నది అంటే దేవుని కాపుదలకు అది సాదృశ్యంగా ఉన్నది. క్రైస్తవ జీవితంలో కూడా శ్రమలు హింసలు ఉంటాయి. ఆ పొద మండుచు ఉన్నది కానీ దేవుని కాపుదల ఉంటుంది కనుక అది కాలిపోలేదు. అలాగనే ఇశ్రాయేలు జనాంగం విషయంలో కూడా అలానే జరిగింది. ప్రపంచంలో ఇశ్రాయేలీలు పడిన కష్టాలు ఇంకెవరూ పడలేదు. అయితే ప్రపంచంలో ఇశ్రాయేలీలు దీవించబడినంతగా ఇంకెవరూ దీవించబడలేదు. కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలీల యొక్క జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి అనంటే దేవుని యొక్క కాపుదల వారి మీద ఉన్నది కనుకనే. కనుక 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా అదే జరుగుతుంది. సాతానుడు క్రోధం గలవాడై వాడు దిగి వచ్చి ఇశ్రాయేలీలను బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళు అద్భుతంగా సాతాను చేతిలో నుండి తప్పించి ఒక రహస్య స్థలములోనికి తీసుకెళ్ళిపోయి అక్కడ వారిని ఉంచి వారిని పోషిస్తాడు అని మనం 14వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మాత్రమే కాదు, 15వ వచనంలో వారు కంటికి కనబడకపోయినా ఒకవేళ జలప్రవాహము ద్వారానైనా వాళ్ళు కొట్టుకొని పోతారేమోనని సాతానుడు అలాగూ చేస్తే దేవుడు భూమికి ఆజ్ఞాపించినప్పుడు భూమి నోరు తెరిచి ఆ నదీ ప్రవాహాన్ని మృంగివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా అలంకారిక భాష. అంటే సాతానుడు ఏదో ఒక విధంగా ఇశ్రాయేలీలను బాధ పెట్టాలి అనే ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏదో ఒక విధంగా వారిని సాతాని యొక్క బంధకాల్లో నుండి విడిపించి కాపాడతాడు అనడానికి సాదృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 12వ అధ్యాయం 17వ వచనంలో అందుచేత ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్న వారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచాను. కాబట్టి ఇక్కడ ఆ స్త్రీని ఏమి చేయలేకపోయాడు. ఇప్పుడు ఆ స్త్రీ సంతతిలో కొంతమంది యేసు ప్రభుని నమ్మి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారినైనా ఏదైనా చేద్దాం అనుకొని సాతాను అక్కడికి కూడా వెళ్ళినట్టుగా ఈ వచనంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆ తర్వాత ఇంకేం జరిగిందో ఆ 12వ అధ్యాయం ఆ చివరిలో ఇంకేం రాయలేదు. దాని తర్వాత ఇక 13వ అధ్యాయం ప్రారంభం అవుతుంది. కానీ మరలా అదే రిపీట్ అవుతుంది. మనం అదే గుర్తు చేసుకుంటున్నాం. ఏంటంటే మరలా సాతానుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ స్త్రీని ఎలా కాపాడాడో ఆమె సంతతిలో మిగిలిన వారిని కూడా కాపాడడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఇందులో 2 విషయాలు మనం ఆలోచిస్తున్నాం. సాతానుడు చివరి వరకు తన ప్రయత్నాన్ని విరమించలేదు. ఎవరు అలసిపోయినా అలసిపోకపోయినా సాతానుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలసిపోడు. వాడు కునుకాడు, నిద్రపోడు. దేవుని పిల్లలను బాధ పెట్టడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో దేవుడు కూడా కునుకక నిద్రపోకుండా తన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన కాపాడుకోవడానికి సమర్థుడు. మనము దేవుని చేతుల్లో ఉన్నాం. సాతానుడు మనలను దేవుని అనుమతి లేకుండా ముట్టుకోవటానికి అవకాశం లేదు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఎంత గొప్ప భద్రత ఉన్నదో ఈ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. మిగతా విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. దయచేసి తలలో ఉంచండి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రియ ప్రభువా, ఈ రాత్రి మేము ఏదైతే విన్నామో ఆ వాక్యాన్ని మా మనసులో ఉంచుకొని జాగ్రత్త పడగలగడానికి మీ కృపనివ్వండి. నిన్ను నమ్మిన వారికి లోకంలో కొన్ని కష్టాలు రావడానికి కారణం సాతానుడు అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే మేము ఎంతవరకు శోధన సహించగలమో అంతవరకు మాత్రమే నువ్వు అనుమతిస్తావు. ఆ తర్వాత శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పావు. ఈ లోకంలో మేము ఎన్ని శోధనలు భరించామో వాటన్నిటికీ బహుమానాలు, దీవెనలు పరలోకంలో మీరు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు.
ఈ లోకంలో మేము శ్రమలు భరించాక పరలోకంలో నీ వలన పొందేటువంటి బహుమానాల కొరకై నిరీక్షణతో ఎదురు చూడడానికి కృపనివ్వండి. నీ చేతుల్లో మాకు ఎంత గొప్ప భద్రత ఉన్నదో మేము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. సాతానుడు తన ప్రయత్నం విరమించలేదు. వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎవని మృంగుదమా అని గర్జించు సింహము వలె వాడు వెదుగుతూ తిరుగుతున్నాడని మీ వాక్యంలో రాయబడి ఉన్నది. నీవు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నావు. గతంలో కాపాడారు, ఇప్పుడు కాపాడుతూ ఉన్నారు, ఇక ముందుకు కూడా కాపాడడానికి సమర్థుడవు. నీ విశ్వాస్యతను జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి, కాపాడండి. మా గ్రామంలో ఉంటున్న వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారిని వారి కుటుంబాలని సాతాను యొక్క ప్రతి శోధన నుండి కాపాడి వారిని ఆశీర్వదిస్తూ ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల